భూమి త్వరలో అంతం అవ్వబోతుంది. తెలుసా? తెలుసా? అంతం అంటే ఏంటి? పగిలిపోవటం. ఇంకా ఇక భూమి ఉండదు, తర్వాత మొత్తం నాశనం అయిపోయింది. మనమందరం చనిపోతాము. చనిపోయి నరకానికి వెళ్ళిపోతాం. నరకానికే వెళ్ళిపోతారు. నరకంలో ఏముంటుంది? నరకంలో మంటలు. వెళ్తారా? మంటల్లోకి వెళ్తే ఏమైద్ది? కాలిపోతే ఏమైద్ది? బాగుంటుంది కదా కాలుతా ఉంటే వాళ్ళు. ఏమనిపించిద్ది? చచ్చిపోతాము. ఇప్పుడు కాలుతా ఉంటే వాళ్ళు ఏమనిపించిద్ది? బాగా నవ్వాలనిపించిద్దా? హ్యాపీగా ఏ ఏడవాలనిపించిద్ది. మంటలు పుట్టిద్ది. గొక్కలు పెట్టి ఏడుస్తాము. అమ్మ అమ్మ అని పిలువమా? కాబట్టి నరకానికి వెళ్ళటం మీకు ఇష్టమేనా? వెళ్దామా? అయితే ఈ ప్రపంచమంతా అంతమయ్యే ముందు కొన్ని సూచనలు జరుగుతాయి. భూకంపం వచ్చింది. విన్నారా? ఒక ఊర్లో భూకంపం వచ్చిందని అంటారు. ఒక ఊర్లో పెద్ద సునామీ వచ్చిందంటారు. ఒక ఊర్లో తుఫాను వచ్చిందని పెద్ద పెద్ద వర్షాలు పిడుగులు పడుతూ ఉంటాయి. విన్నారా? అయితే యుగాంతంలో ఇద్దరు మనుషులు పై నుండి కిందకు వస్తారు. ఎవరు వస్తారు? ఇద్దరు మనుషులు పై నుంచి కిందకు వస్తారు. వచ్చి యెరూషలేము అనే ఊరిలో వీధులు ఉంటాయి. మనకి ఇప్పుడు రోడ్డు ఉందా? అలాగే ఆ ఊర్లో కూడా రోడ్లు ఉన్నాయి. యెరూషలేం ఇప్పటికీ ఉంది. జెరూషలేం అంటారు ఇంగ్లీష్లో. వరల్డ్ మ్యాప్స్లో ఉంటుంది యెరూషలేం. అయితే ఆ యెరూషలేంలో రోడ్ల మీద నుంచొని సువార్త చెప్తారు. యేసయ్య వస్తున్నాడు, తొందరగా నమ్మండి యేసయ్యని, లేకపోతే మీరందరు నరకానికి వెళ్ళిపోతారని చెప్తుంటే అందరూ, మిగతా వాళ్ళందరూ చూసి నవ్వుకునేవాళ్ళు. చీచి ఏంది పిచ్చాడు, పిచ్చి పిచ్చిగా వాక్కుంటున్నాడు ఏంది అని చెప్పి నవ్వుకుంటారు కొంతమంది. ఏమో ఎక్కిరిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో అటు ఇటు తిట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో కొట్టడానికి వెళ్తూ ఉంటారు. ఎవరు పట్టించుకోరు వాళ్ళిద్దరిని. ఎక్కడి నుండి వస్తారు వాళ్ళిద్దరు? పై నుండి వస్తారు. ఇక వీళ్ళిట్ట ఏం చెప్తా ఉంటారు? యేసయ్య వస్తున్నాడు, అందరూ దేవుని నమ్మండి అని చెప్తారు. ఇక ఏ ఊర్లో చెప్తారు వీళ్ళు? యెరూషలేము నడి వీధుల్లో. ఎక్కడ? యెరూషలేము నడి వీధుల్లో చెప్తూ ఉంటారు. ఎవ్వరు వినరు మాట, ఎవరు వినకుండా ఉంటారు. సరే అని చెప్పి ఎవరు వినరు కదా, సరే అని చెప్పి ఇంకేం చేస్తారు? వాళ్ళు అట్లాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్తున్నారు కదా సువార్త. ఒకళ్ళు వెళ్ళి, ఏంటి పద్దాక సువార్త చెప్తున్నావు, మాకు ఇసుగు పుడుతుంది అని చెప్పి కొట్టారు. ఏం చేశారు? అప్పుడు ఏం చేయాలి? ఏడుస్తారు. ఇంకా మిమ్మల్ని కొడితే ఏం చేస్తారు? ఏడుస్తారా? ఇంకేం చేస్తారు? మీ అమ్మను పిలుస్తారు. ఇంకా అది మెయిన్. తిరిగి కొడతారు కదా ఫస్ట్. ఇప్పుడు నేను నిన్ను కొట్టాను అనుకో, ఇప్పుడు నేను కొడితే మీరు నన్ను కొట్టరు, ఎందుకంటే పెద్దదాన్ని కదా. అదే మీరు కొట్టుకున్నారనుకో, ఒక దెబ్బ వేస్తారుగా, నిన్నంటే నేను కొడతా. అలాగే ఆ ఇద్దరు మనుషులు ఎక్కడికి దిగుతారు? యెరూషలేంలోకి దిగుతారు కదా. యెరూషలేంలోకి దిగాక వాళ్ళని కొడతారు. వచ్చి పద్దాకా సోది చెప్తున్నావు, మేము వెళ్ళలేకపోతున్నాం, అందరినీ ఆపెళ్ళ చెప్తూ ఉంటారు. ఇసుక పుట్టిద్ది కదా, అట్లా ఆపెళ్ళ చెప్తే కోపం వచ్చిద్ది వాళ్ళకి. కోపం వచ్చి, మేము మంచి మాటలు చెప్తుంటే మమ్మల్ని మీరు కొడతారా అని చెప్పి వెంటనే పెద్ద నది దగ్గరికి వెళ్ళిపోయి ఆ నదిని మొత్తం రక్తంగా మార్చేస్తారు. ఎలా మారుస్తారు? నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. తెలుసా? మనం తాగే మంచినీళ్ళు, మనం ఇంట్లో వాడుకునే నీళ్లు కూడా ఉంటాయి కదా, అంట్లు కడిగే నీళ్ళు, అవన్నీ మురికి నీళ్ళు కూడా సముద్రంలోనే కలుస్తాయి. ఇక ఎర్ర నీళ్ళన్నీ కలిసి ఎటు వెళ్తాయి? సముద్రంలోకి వెళ్ళిపోతాయి. సముద్రంలోకి ఎర్ర నీళ్ళు వెళ్ళిపోతే ఏమైతాయి? చేపలు చచ్చిపోతాయి. చేపలు చచ్చిపోతే మనకు ఆహారం ఉండదు, నీళ్ళు ఉండవు. నీళ్ళు తాగకపోతే ఉండగలమా? దాహం వేసిద్ది. వెరీ గుడ్ హాసిని. దాహం వేసిద్ది హాసినికి. అలా చేస్తారు నీళ్ళని. పాపం అందరికి దాహానికి నీళ్లు లేక బోర్లు కొడతా ఉంటే నీళ్లు లేవు. వెళ్ళి నీళ్లు తాగుదాం అంటే మంచుల చెరువులంతా రక్తము వాసన వస్తూ ఉంటాయి. ఆ నీళ్లలో చేపలు చచ్చిపోయి ఇంకా వాసన వస్తూ ఉంటాయి.
ఇంకా మనుషులకి భయం వేసిద్ది. ఇక మరి అలా చేస్తే భయమే కదా. ఎవరన్నా నీళ్ళని రక్తంగా మార్చగలరా? ఇప్పుడు నేనున్నాను, సపోజు రక్తంగా మారిపోతే మారిపోతాయా? మీరు మార్చగలరా? మార్చలేరు. కానీ వాళ్ళు మార్చారు కదా, ఇప్పుడు వాళ్ళకి భయం వేసిద్దిగా. వాళ్ళని చూడాలన్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, వాళ్ళని కొట్టాలన్నా భయం వేసింది. అమ్మో ఏందో మంత్రశక్తులు ఉన్నాయి వీళ్ళ దగ్గర అని చెప్పి దగ్గరకు కూడా వెళ్ళరు. సరే, ఇంకా కొన్ని రోజులు చూస్తారు. ఇక సరే అయిన తర్వాత మళ్ళీ మామూలు నీళ్ళగా మార్చేస్తారు. మళ్ళీ చెప్తానే ఉంటారు సువార్త, ఎవరు వినరు, ఎవరు పట్టించుకోరు. మళ్ళీ కోపం వచ్చిద్ది వాళ్ళకి. కోపం వచ్చి ఈసారి ఏదో ఒక రోగం వచ్చేలా చేసేస్తారు మనుషులకి. ఏంటో రోగం తెలుసా? మొహం మీద